హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష ఐడియాస్ వ్లాగ్స్. ఈరోజు మీకు వాటర్ బాటిల్తో మంచి ఐడియా అయితే మీ ముందుకైతే తీసుకుని వచ్చాను. మనము బట్టలు ఆరేసినప్పుడు క్లిప్స్ పెడుతూ ఉంటాం కదా. సో క్లిప్స్ కొనకుండా మనకి వాటర్ బాటిల్తో చక్కగా క్లిప్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ టిప్ ఏంటనేది చూసేయండి. ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నాను, దానిపైన క్యాప్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. కొంచెం మూత దగ్గర నుంచి కొంచెం కిందకి కట్ చేసుకోవాలి. వీడియో కంటిన్యూ అయ్యే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వీడియో ఎట్లా ఉందో ఏంటనేది కామెంట్ చేసేయండి. ఫైనల్లీ మూత దగ్గర నుంచి కొంచెం కింద భాగానికి ఇలా మూత అయితే కట్ చేసుకున్నాను. ఇలాగ మనం బట్టలు ఆరేసుకుంటాం కదా, క్లిప్స్ పెట్టకుండా. క్లిప్స్తో అసలు పనే ఉండదండి. సో రూపాయి ఖర్చు లేకుండా మనం ఈ విధంగా అయితే ఎన్ని బాటిల్ క్యాప్స్ అయినా సరే ఈ విధంగా పెట్టుకుంటే అసలు ఎంత గాలి వచ్చినా సరే ఊడకుండా కింద పడకుండా ఉంటాయి అన్నమాట. చాలా స్టిఫ్గా కూడా ఉంటాయండి. లోపల అటు పక్క నుంచి ఇటు పక్కకి మూత స్టిఫ్ చేసేయడం. వాటర్ బాటిల్ మూత ఎట్లా పెడతాం సేమ్ అలాగే అనమాట. టిప్ నచ్చితే లైక్ చేయండి. సెకండ్ టిప్ వచ్చేసి చూడండి, పెద్ద వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. ఈ విధంగా అయితే క్యాప్ భాగం తీసుకున్నానండి. క్యాప్ భాగం వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాను. హెచ్చు తగ్గులుగా కొంచెం క్రాక్గా వచ్చినట్టయితే చుట్టూరు ఈక్వల్గా చేసుకోండి, లేకపోతే గీరుకోకుండా ఉంటాయి అనమాట అవి తీసుకుంటే. ఫైనల్ అయితే నేను మూత భాగం తీసుకుని ఈ విధంగా అయితే గమ్ అప్లై చేసుకుంటున్నాను. ముందుగానే ఉల్లెన్ దారాలు తీసుకున్నాను కదా, ఆ దారాలు మనకు నచ్చిన కలర్స్ అయితే తీసుకోవచ్చు. నా దగ్గర అయితే పింక్ బ్లూ ఉన్నాయి, అందుకనేసి నేను ఆ 2 కలర్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. గమ్ అప్లై చేశాను కదా, మూత కింద నుంచి చూడండి ఈ విధంగా అయితే గమ్ అప్లై చేసుకుంటూ ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నాకైతే 2 కలర్స్ బాగా నచ్చాయనేసి ఇవి సెలెక్షన్ చేసుకున్నాను. ఇట్లాగా గమ్ కానీ ఫెవికాల్ కానీ ఏదైనా సరే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ గమ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగా సగం అయితే బ్లూ కలర్ ఉల్లెన్ దారం అనేది సగం వరకు అయితే చుట్టుకుంటాను. ఇలాగా మొత్తం కంప్లీట్ అయినాకైతే చూపిస్తాను. మొత్తం సగం వరకు అయితే నేను ఈ బ్లూ దారాన్ని ఇట్లాగా అంటించుకున్నాను. మిగతా కింద భాగం అనేది పింక్ కలర్ అనే ఉల్లెన్ దారం అయితే అంటించుకుంటాను అనమాట. సో ఈ విధంగా అయితే చూడండి, మొత్తం సేమ్ ముందు ఎట్లాగా ప్రాసెస్ చేశానో సేమ్ ఇది కూడా అంతేనండి. కొంచెం గమ్ అప్లై చేసుకుంటూ ఇలాగా పింక్ దారాన్ని కూడా ఈ విధంగానే కింద భాగం వరకు కూడా ఇలాగా చుట్టేసుకుంటాను అనమాట. నేనైతే చేత్తోనే అప్లై చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగా పడుతుందండి, అందుకనేసి చేత్తో కొంచెం పలచగా ఇట్లాగా వచ్చేలాగా చేత్తో అప్లై చేస్తాను. చేత్తో అప్లై చేసినాక ఈ విధంగా అయితే ఉల్లెన్ దారాన్ని చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్నాక చూడండి ఈ విధంగా అయితే ఫైనల్ లుక్ ఇట్లా వచ్చింది. చూడండి మొత్తం కొంచెం కింద మాత్రం అడుగు బాగానే కొంచెం ఒక ఇంచు మాత్రం వదిలేసాను, ఎందుకంటే హోల్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇట్లాగా 3 హోల్స్ అయినా 4 హోల్స్ అయినా మీ ఇష్టం అనమాట. నేనైతే 3 అయితే పెట్టుకుంటున్నాను. 4 పెట్టుకున్నానండి, 4 పక్కల ఉపయోగపడదు అనేసి ఎందుకు లేని 3 అయితే హోల్స్ పెట్టుకున్నాను. ఒక బెన్నిస్ని వేడి చేసి ఈ విధంగా హోల్ పెట్టుకున్నారంటే చక్కగా ఈజీగా అనేది మనకి హోల్ అనేది పడిపోతుంది. ఈ విధంగా అయితే కింద బాగానే 3 చోట్ల ఈ విధంగా పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇలాగా ఎక్స్ట్రా ఉన్న ప్లేస్లోను ఇట్లాగా ఉల్లెన్ దారాన్ని మిగతాది కూడా అంటించేసుకుంటే ఫైనల్గా కొంచెం రెడీ అయినట్టే అనమాట. ఫైనల్గా చూడండి మనకు మేక్ కానీ సూది కానీ ఇలా పినిస్ కానీ ఇలాగ వేడి చేసి హోల్ చేసుకుంటే చక్కగా ఈజీగా పడుతుంది. ఖర్చు లేకుండా మనము సింపుల్గా అయితే వాటర్ బాటిల్తో కానీ డ్రింక్ బాటిల్తో కానీ ఈజీగా చేసుకునే టిప్స్ అనమాట ఇవి. అయితే నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట. సమ్మర్ కదా, సమ్మర్లో డ్రింక్ బాటిల్స్ కానీ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము. అవి ఈ విధంగా యూజ్ చేశారంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ అయింది. అలాగే మూతకు కూడా గమ్ అప్లై చేసి ఉల్లెన్ దారాన్ని అయితే చుట్టేసుకుంటున్నాను. నేనైతే కింద మిడిల్లో బ్లూ కలర్ వచ్చింది కదా, సో కింద పింక్ కలర్ వచ్చింది. కింద భాగాన్నే కింద అంటించిన కలర్ మూతకు కూడా ఇలాగే చేస్తానన్నమాట, అంటించుకున్నాను. ఈ విధంగా ఫైనల్ లుక్ వచ్చింది. ఆ తర్వాత కింద భాగాన్ని అంటే వాటర్ బాటిల్ అడుగు భాగం ఉంది కదా, సో ఆ భాగాన్ని తీసుకొని వాటర్ బాటిల్ భాగాన్ని ప్లెయిన్గా ఉంది చూసారు కదా, ఆ ప్లెయిన్గా ఉన్నది తీసేస్తాను. చెక్స్ ఉన్నాయి కదా ఒక లైన్ లాగా, అదైతే 3 రింగ్స్ లాగా తీసుకుంటాను అనమాట. ముందైతే ప్లెయిన్గా ఉంది కదా, ఆ ప్లెయిన్ కట్ చేసి ఇంకా పక్కన వేస్ట్గా పడేస్తానమాట. ఇప్పుడైతే చూడండి రింగ్స్ లాగా ఉన్నాయి చూసారా, గీతలాగా, అవి ఆ లైన్గా తిన్నంగా కటింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే 3 రింగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలాగ వాటర్ బాటిల్ రింగ్స్ ఈ విధంగా 3 రింగ్స్ తీసుకున్నాక మనకు నచ్చిన కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ పింక్ ఉల్లెన్ దారం అయితే ఎక్కించాను కదా, అంటించాను కదా, ఆ కలరే రింగ్స్కి అనేది 3 కూడా ఈ విధంగా పింక్ కలర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. అంటే మీకు పెయింట్ అంటే పెయింట్ వేసుకోవచ్చు, నెయిల్ పాలిష్ ఉంటే నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు, ఏదైనా స్కెచ్లు ఉంటాయి కదా మరి డార్క్గా పడతాయి, సో అవైనా వేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఇలాగా 3 రింగులకి కూడా ఇలా పింక్ కలర్ అనేది
అప్లై చేసాను. ఆ తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకోండి. మీ దగ్గర ఎలాంటి అట్టపెట్టున్నా, పుస్తకాలు అట్టపెట్టున్నా సరే తీసుకోవచ్చు. ఏదైనా సరే పుస్తకాలకి, పాత పుస్తకాలు పైన అట్ట ఉంటుంది కదా, అదైనా యూజ్ చేయొచ్చు. పలచగా ఉంటే డబుల్ తీసుకోండి, కొంచెం మందంగా ఉంటే సింగిల్ అయితే సరిపోద్ది. ఇలాగా నేను తీసుకున్న బాటిల్ రింగ్కి ఈ విధంగా కొంచెం చిన్నగా తీసుకుంటున్నాను అనమాట. మధ్యలో పెట్టుకుని చుట్టూరు 1 ఇంచు గ్యాప్తో అయితే తీసుకున్నాను. కొంచెం అందులో ఆ రింగులో ఈ అట్టపెట్టు అనేది పట్టేలాగా అనమాట, ఫ్రీగా ఉండడానికి తక్కువే తీసుకుంటున్నాను. చిన్న రింగ్ లాగా కొంచెం సైజు తీసుకున్నాను. ఈ విధంగా ఇలాగ 3 అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇలాగే 3 అట్టపెట్టెలు అనేది చిన్నగా రౌండ్గా ఇలా తీసుకున్నాను. 3 అయితే ఈ విధంగా చూడండి. సో మధ్యలో అయితే ఫ్రీగా ఉంది కదా, తీయడానికి అది పెట్టినా సరే పడిపోద్ది అనమాట. జస్ట్ అంటుకోకుండా రింగ్కి ఉండడానికి అనమాట చిన్నది తీసుకున్నాను. అలాగే అట్టపెట్టికి చక్కగా మీకు నచ్చిన కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు కలర్ ఉలిన్ దారం ఎక్కించుకున్నారో దానికి మ్యాచింగ్ అయితే కలర్ అయితే తీసుకోవచ్చు. నేనైతే బ్లూ కలర్, పింక్ కలర్ వేసాను కాబట్టి బ్లూ కలర్ అయితే అట్టపెట్టికి వేసుకుంటున్నాను. ఈ విధంగా 3 కార్డ్బోర్డ్స్కి ఈ విధంగానే చేసుకోవాలన్నమాట. చుట్టూరు అంటే చుట్టూరు పెట్టుకోవాలి, అటుపక్క ఇటుపక్క కూడా కలర్ అయితే వేసేసుకోవాలి. కొంచెం చేతికి అంటే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం అంటే అడ్జస్ట్ చేసుకుని ఇలాగా అంటి చేసుకుని ఫ్యాన్ కాలికి ఒక 10 నిమిషాలు ఆరబెట్టామంటే ఆరిపోద్ది అనమాట. ఈ విధంగా 3 కూడా ఈ చుట్టూరు చిన్న తెల్లగా రాకుండా ఈ విధంగా అయితే కలర్ మొత్తం అప్లై చేసుకోవాలి. మిగతా 2 కూడా వేసేసుకున్నాక ఆరబెట్టుకున్నాక ఈ విధంగా అయితే వచ్చినాయి, ఆరిపోయాయి అనమాట. అలాగే ఒక కలర్ పేపర్ తీసుకోండి, మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. నేను బ్లూ కలర్ తీసుకున్నాను కాబట్టి ఆరెంజ్ కలర్ అయినా పింక్ కలర్ అయినా సరే మ్యాచ్ అయిద్దేమో అనుకుంటున్నాను. మీకు ఏది మ్యాచ్ అయిద్దో కామెంట్ చేసేయండి. నేనైతే ఇంకా ఆరెంజ్ పేపర్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ పేపర్ తీసుకుని ఈ విధంగా బటర్ఫ్లై సింబల్ డ్రా చేసుకుని ఈ విధంగా అయితే బటర్ఫ్లైస్ చిన్నవి అయితే ఇలా కట్ చేసుకున్నానండి. ఇలాంటివి 6 బటర్ఫ్లైస్ అయితే నేను ఇలా ఈ విధంగా షేప్ చేసుకుని కట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే ముందుగా కార్డ్బోర్డ్ అట్టపెట్టి అయితే కట్ చేసుకున్నాను కదా రౌండ్గా, వాటికైతే నేను గమ్మి పెట్టేసి ఈ విధంగా అంటించేసుకుంటాను. మిడిల్లో కొంచెం గమ్ అంటించేసి ఈ విధంగా అయితే బటర్ఫ్లై పేపర్ అయితే ఈ విధంగా అంటించేసుకుంటున్నాను. 2 పక్కలండి కార్డ్బోర్డ్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా 2 పక్కలు కూడా ఈ విధంగానే అంటించేసుకుంటున్నాను. చూడండి, మనకు కావాలితే బటర్ఫ్లై మీద ప్లెయిన్గా ఉంది కాబట్టి ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు మీకు వచ్చినట్టు. సో నీట్గా వస్తే ఇంకా వేసుకోవచ్చు అనమాట. ఏదో సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే డాట్స్ పెడదాం అనుకుంటున్నాను చుట్టూరు. చూద్దాము ఎట్లా వస్తుంది ఏంటనేది లుక్. చూడండి, మధ్యలో అంటే బ్లాక్ కలర్ వేసుకుంటే లుకింగ్ చాలా బాగుంటుంది అనమాట. చక్క షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా అయితే నేను చుట్టూరు ఇలాగా డాట్స్ పెట్టేసుకుంటున్నాను బ్లాక్ కలర్ పెయింట్తో. ఈ విధంగా మొత్తం 6 కూడా ఈ విధంగానే అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఈ విధంగానే డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇట్లాగా బ్లాక్ కలర్ షేప్తో వేస్తే చాలా నీట్గా కూడా ఉంటుంది. కొంచెం కనిపిస్తుందేమో నీట్గా అని ఈ విధంగా అయితే డాట్స్ పెట్టాను. ఈ విధంగా 6 పెట్టేసుకున్నాకైతే అట్టపెట్టికి 3 హోల్ అయితే పెట్టుకున్నాను. పైన చిన్న హోల్ పెట్టుకున్నాను అన్నమాట. ఉలెన్ దారాన్ని అందులో దూర్పి ఇట్లాగే హ్యాంగింగ్ చేయాలనేసి ఒక హోల్ పెట్టుకొని ఇలా ఉలెన్ దార అయితే ఇట్లా పెట్టుకున్నాను. మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు అయితే పెట్టుకోవచ్చు. నేను అప్ అండ్ డౌన్ పెడదామనేసి ముందుగా అయితే ఈక్వల్గానే దారం అయితే తీసుకుంటున్నాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్ బాటిల్ ఉలెన్ దారాన్ని బ్లూ కలర్ పింక్ కలర్ పెట్టుకున్నాను కదా, దానికైతే హ్యాంగింగ్ చేసుకోవడానికి మామూలుగా అయితే ఈక్వల్గా పెట్టుకున్నాను. ఇలాగ బటర్ఫ్లై కార్డ్బోర్డ్కి అంటించుకున్న తర్వాత దారం ఎక్కించుకున్న తర్వాత ముందుగానే వాటర్ బాటిల్ రింగ్స్ ఉన్నాయి కదా, ఆ రింగ్ మధ్యలో తీసుకొని దానికి ఇలాగ తాడుతో కట్టేసుకుంటున్నాను అనమాట. అది మధ్యలో నుంచి తీసి దారం ఎక్కించుకొని ఇలాగా ఆ రింగికి ఇలాగ 3 కూడా ఈ విధంగానే ఇలా లోపల వైపు పెట్టేసి ముడివేసేసుకున్నాను. ఆ దారాన్ని 3 కూడా ఈ విధంగానే రెడీ చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అయితే. సో ఫైనల్ అయితే ముందుగానే వాటర్ బాటిల్ అనేది రెడీ చేసుకున్నాను కదా, వుడెన్ దారం అయితే ఎక్కించుకున్నాను బ్లూ కలర్ పింక్ కలర్. దానికి హోల్స్ పెట్టుకున్నాం కదా అడుగు బాగాన, ఈ విధంగా ఆ హోల్స్లోనే ఈ తగిలించుకుంటా హీల్గా ఉంటుంది అనేసి హోల్లో నుంచి దారం ఎక్కించేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనకి అప్ అండ్ డౌన్ అయితే ఇప్పుడు పెట్టుకుంటానండి. మనకి ఈక్వల్గా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే అప్ అండ్ డౌన్ అయినా. ఈ విధంగా అయితే ముడి వేసుకున్నాను. 3 కూడా ఈ విధంగానే ముడి వేసేసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా ఉన్న దారం అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా వేస్ట్ కదా, ఇంకా దాన్ని పని లేదు. కొంచెం ఏలాడుతూ ఉంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది అనమాట. అందుకనేసి ఎక్స్ట్రా ఉన్న దారం అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. ఇది మనము ఎక్కడైనా డోర్ దగ్గర అయినా హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాంగింగ్ చేసుకోవడానికి మూత మధ్యలో హోల్ పెట్టేసి
బాటిల్ లోపల నుంచి మనం దారం అనేది ఎక్కించుకోవాలన్నమాట. అంటే దారం ఎక్కించుకోవడానికి లోపల నుంచి కదా ముడి వేసేసుకోవాలి. లావుగా ఉన్న ఒక ముడి వేసుకోవాలి. నేను అదే ఉల్లెన్ దారం తీసుకొని 4-5 పేటల మీద చుట్టుకొని ఈ విధంగా అయితే ముడి వేసేసుకుంటున్నాను. ఆ ముడి అనేది లోపల నుంచి బయటకు రాకుండా ఉండాలండి. అంత లావదైతే వేసుకోవాలి. లాగినా సరే లాగకుండా అంత అదిగోండి లోపల నుంచి బయటకు దారం తీసుకుంటున్నాను. ఆ ముడి ఇప్పుడు లోపల వైపే మూతలో ఉంటుంది అనమాట. ఇక పైకి హ్యాంగింగ్ చేసుకుంటానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, మనకి డోర్ దగ్గర కానీ సెల్ఫ్లో కానీ ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. థర్డ్ టిప్ వచ్చేసి మిగతా వాటర్ బాటిల్ ఉంది కదా, సో ఇది దేనికి కూడా వేస్ట్ అవ్వకుండా ఉండడానికైతే నా దగ్గర పిల్లల స్కెచ్ పెన్నులు కానీ ఏదైనా పెన్నులు కానీ ఏదైనా యూజ్ చేసుకుంటానికి బాగుంటుంది అనేసి ఈ విధంగా సెట్ చేశాను అనమాట. ఫైనల్ చూడండి ఎంత బాగుందో, క్యూట్గా చాలా బాగుంది వాటర్ బాటిల్ మాత్రం. ఇది మన సెల్ఫ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. తీసుకుంటాకి పెట్టుకుంటాకి ఈజీగా ఉంటుందండి. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి మరి.